మీరే కాలేజ్? ఏంటి సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంట్? రేపు జరగకూడదు ఏదైనా జరగకపోతే తప్పు తల్లిది అనరమ్మా, పిల్లది అంటారు. అందుకే తప్పు చేయడానికి ఇంత తొందర పడుతున్నానమ్మా. అబ్బో నోరు తెరిస్తే చాలు కామెడీ కంపు. తమరు ఊరుకుంటారా? చక్కగా తెల్ల చీర కట్టుకొని గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే ఈ ఊళ్ళో కుక్కలు కూడా లోకమైపోయావు. ఇన్నాళ్ళు ఎంటబడారు సూరుకునేవి, ఇప్పుడు మీద పడి రెక్కేస్తాను. ఆగవే, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అత్తగారింటికి. ఎందుకు? అదే మాటమ్మా, ఆడపిల్ల నాకెప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. ఎన్నాళ్ళిలా మిమ్మల్ని నా గుండెల మీద కుంపట్లా కూర్చోపెట్టుకొని చెప్పండి. వయసొచ్చిన ఆడపిల్ల తన మొగుని తను వెతుక్కోకపోతే నలుగురు నానా మాటలు అంటారమ్మా. చూసావా, ఇంత వయసొచ్చిన దీనికి ఓ లవ్వు సాంగు లేకుండా కూర్చుంది. ఎంత సొంత బావైతే మాత్రం ముందు నుంచో వెనక నుంచో వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్ చెయ్యకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకోరు? అమ్మో, రేపు జరగకూడదు ఏదైనా జరగకపోతే తప్పు తల్లిది అనరమ్మా, పిల్లది అంటారు. అందుకే తప్పు చేయడానికి ఇంత తొందర పడుతున్నానమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఇది అనంత పని చేసేలా ఉంది. ఇక ఊరుకుంటే లాభం లేదు. సుబ్బమ్మత్త, సూరక్క, వీరమోజన, రండి రండి, త్వరగా రండి. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకే? ఎందుకేంటండి? పళ్ళాలు ఎత్తడానికి. పళ్ళాలు ఎత్తడం ఏంటి? తాంబూలాలు మార్చుకోవడానికి అన్నయ్య గారింటికి వెళ్ళాలండి. మీరు త్వరగా చొక్కా వేసుకోండి. అమ్మమ్మమ్మో, ఎన్ని పనులు ఉన్నాయో. దీనికి ఏదొచ్చినా పట్టలేమండి బాబు. మందనేసుకుని పొద్దున్నే చెల్లం ఇటు వస్తుందేంటి? ఇదిగో చెల్లమ్మా, బాగున్నారా బాగారు? బాగున్నావా అన్నయ్య? ఓ బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. ఏంటి అని ఇంతంత పళ్ళు పళ్ళాలతో తెత్తంటే ఏటంటారేటి? అబ్బో నోరు తెరిస్తే చాలు కామెడీ కంపు. తమరు ఊరుకుంటారా? చెల్లమ్మా ఏంటి ఎడావిడంతా? నా కూతురికి వయసు వచ్చింది కదా అన్నయ్య, పెళ్లి చేద్దామని. అబ్బా ఎన్నాళ్ళకి తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లమ్మా. నేనే చాలా సార్లు అందాం అనుకున్నా, ఏమో మళ్ళీ మీకు బయట ఇచ్చుకునే ఉద్దేశం ఉందేమోనని ఊరుకున్నా. భలే వాడివే, అన్నయ్య కొడుకుండగా కాదని బయటికి ఎందుకు వెళ్తాను? నాకు తెలిసే మీరు ఇలా వస్తారని, అందుకే మా సిట్టిగాని కూడా తిడుతున్నా, ఎన్నాళ్ళు ఇలా కామెడీగా తిరిగి చేస్తావు, పెళ్లి చేసుకో అని. అలాగా, మరి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా బావా? కామెడీలే బావా, నేను కాదని నేనెందుకు సంబంధాలు చూస్తాను? అంటే కొంపదీసి నన్ను చూడమంటావా ఏంటి? నా ఎరికలో కన్ను ముక్కు దిక్కు మొక్కు లేని దిక్కుమాలిన పరువు తక్కువ సంబంధం ఎక్కడుందబ్బా? ఎక్కడో ఎందుకుంటుందబ్బా? మీ సంబంధం లేదు అంటే మాదంత పరువు తక్కువ సంబంధమా? ఇంతకీ మీరు వస్తుంది నా ఇంటికేనా? మీ ఇంటికి దేనికి? దేనికేంటి, మీ అమ్మాయిని మా చిట్టుగారికి చేయడానికి. నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి చేయడమా? మేము వెళ్తున్నది పెద్దన్న ఇంటికి, వాళ్ళ రాజాకిచ్చి చేద్దామని. ఎవరికి? రాజా గారికా? ఏ నేను అన్నది కదా, నా కొడుకులేడా? వాడు వరుస కాదా? వరసుంటే చాలా అడగటానికి. మరి ఇంకేముండాలి? ఉండాలి. ఇంకా నుంచి ఏంట్రా అట్టికిలిస్తున్నా? వాళ్ళ అన్న మాటలకు నీకు అవమానంగా లేదు? నాకెందుకు అవమానం? తిట్టింది నిన్ను కదా. పెదనాన్న గొప్పోడు కాబట్టి గొప్ప సంబంధం చేసుకుందామని అక్కడికి వెళ్ళారు. నువ్వు పనికి మాలినోడు కాబట్టి చీపో అన్నారు. ఇదిగో నన్ను ఇలారా, నీ కొడుగ్గా పుట్టిన పాపానికి నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. ఎంత కామెడీ అయినా అంత నవ్వు పనికిరాదు. సుస్మితా సేన్ కిరీటం తన్నేలా ఉందిరా. రే ఒక ట్రైలర్ వేద్దామా? రే ఎందుకురా, క్యాసెట్ వేసేద్దాం, పదరా. ఎక్స్క్యూజ్ మీ, మీరే కాలేజ్? ఏంటి సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంటా? కాదు, బ్యూటీ క్వీన్ తో అపాయింట్మెంట్. ఏం కావాలి? ఒక్క ముద్దు. ఒక్క ముద్దు నలుగురికి ఎలా ఇవ్వను? యు ఆర్ కరెక్ట్, కనుక నాకిచ్చేయి. యు ఆర్ రాంగ్, నాకిచ్చేయి. నాకిచ్చేయి ప్లీజ్. ఆగండ్రా మిస్, నలుగురం ఆల్ కరెక్ట్ విజేతలం, కనుక లక్కీ డేట్ మీరే పీకండి. పీకుతా లైన్ లో నిలబడండి. ఓకే. ముద్దు కావాలరా? మధు మధు, ఇక్కడున్నావా? పేపర్లో నీ ఫోటో పడిందే. పడితే దానికి 2 సార్లు మధు అనాలా?
రోలర్ స్కేటింగ్ లో ఛాంపియన్ కదా, అందుకే పడుంటుంది. అబ్బా అందుకు కాదే మరి. లాస్ట్ టైం స్విమ్మింగ్ లో ఫస్ట్ వచ్చినందుక కాదు, మెంటల్ వచ్చి ఇంట్లోంచి పారిపోయినందుకు. ఏం కూసావే? నేను కాదు, ఈ పేపర్ వాడు కూశాడు, అదే రాశాడు. ఎవడే ఎవడే పిచ్చేసట్టి? ఏంటి చెల్లాయ్, పళ్ళాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. అసలే పళ్ళాలు మొయ్యలేక సత్తుంటే మధ్యలో ఈడొకడు మా ఇద్దరు గొడవని యథాకర్మ. వెళ్ళేటప్పుడు తప్పించుకుంటే ఇప్పుడు దొరికాం. ఆయన నీకేం తక్కువ చెల్లమ్మా. ఆ అన్నయ్య కాదంటే ఈ అన్నయ్య లేడా, ఈడి కొడుకు లేడా? పదండి పదలే, మన ఇంటికి పోయి తాంబూలాలు మార్చుకుందాం. అంతగా గతి లేకపోతే నా కూతురు మెడకు పెద్ద బండ గట్టి నూతులోకి తోసేస్తాను గాని నీ ఇంటికి కోడలుగా పంపిస్తానా? ఫు! పద! నాన్న, ఇంత అవమానం జరిగాక కూడా నువ్వు నా తండ్రివి అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఫు! అవతలాడికి ఏడుపు రాబోయే సమయంలో కామెడీ చేయకూడదు నాన్న. అబ్బా! ఆ? రావే వస్తున్నా ఉండు. ఇదిగో అమ్మాయి, మనం బతికుండగా ఈ పెళ్లి కాదు, మనకి పళ్ళాల మోద తప్పదే తల్లి. అమ్మో నడుములు పడిపోతున్నాయి బాబోయ్. సరే పదా. వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదిన్నా? ఏమ్మా, అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన అవ్వేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నీ పద్ధతి నాకైనా నచ్చలేదు వదినా. హే? ఉవ్వా, పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని, కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని, పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని, పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి, అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం వద్దంతే. తాతారా, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. ఆహా ఆహా, తెల్ల చీర మల్లెపూలు, ఓ తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర. అబ్బో! ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటి అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేసినంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే. ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వెక్కువ, మీ బావని అడగండి. అయితే సలహా ఇవ్వు. ఊరుకోండి అమ్మాయి గారు, ప్రతిదానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టడి పూలెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి శివ 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 శివలాడితో కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా, ఆ, కొంచెం సేపట్లో వస్తానని ఆ. మా బావతో చెప్పే. ఆ, అబ్బాయి గారు, ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరు అయిపోయారు దేవుడు. వీళ్ళేంట్రా మళ్ళీ పల్లెలు పట్టుకుని వస్తున్నారు? రాకదేస్తారా? వాళ్ళకు ముందు చిట్టి కూడా గతి. అమ్మాయి దా 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 దా. చలమా, నాకు తెలుసమ్మా ఈ పళ్ళాలు సీను మళ్ళీ ఉంటదని. ఎంత అనుకున్నా మనం ఒకటి. ఇదిగా మీ అదృష్టం బాగుండబట్టే ఆ అనాథగాడు మీ ఇంటి అల్లుడు కాలేదు. మీ అదృష్టం ఇంకా చాలా బాగుండబట్టే మా చిట్టిగాడు ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా మీ అమ్మాయి కోసం రెడీగా ఉన్నాడు. చాలే, నా కూతురు పుడుతూనే రాజాబాబు పెళ్ళామైంది. ఇక అవ్వాల్సింది వాళ్ళ పెళ్లి ఒకటే, అది ఇవాళ రేపు అయి తీరుతుంది. ఏంటయ్యేది? వాళ్ళిద్దరూ ఎప్పుడో ఈడిపోయారు. ఇప్పుడు మీరు పళ్ళాలు పుచ్చుకుని ఎక్కడికి వెళ్తున్నట్టు? చిచ్చి పాండోరు శుభవాని పళ్ళాలెట్టుకెళ్తుంటే ఎక్కడ కనడుతాడేంటి? దారిలో కట్టుకున్నాడు కొంప, మా ఐదారు కొంపని, మా ఐదారు కొంప. పదండి. తిన్నావా? ఏంటి? వాళ్ళు పెట్టిన గడ్డి. ఏది ఒక్కసారి నీ నోరారా నన్ను అత్తయ్యా నీ పిలువు నాయనా. ఏంటమ్మా పిలిచేది? మడతలో కెడతా. ఏయ్, నీ ముంత కాసేపు మోస్తావా? ఆ మాట ఏదో తొందరగానే బాబు, నీ పెళ్లికి పెద్ద పెద్ద ఇత్తడి పళ్ళాలు చదివించేస్తాం. ఇత్తడి పళ్ళాలంటావేంటదినా? ఈ మొత్త పళ్ళే గాని వెండి పళ్ళాలే చేయించవా ఏంటి? ఎలా ఉండేదాన్ని? ఈ పళ్ళాలు మోసి మోసి సగం అయిపోయాను. అవును బాబు, ఏ ముహూర్తాన్ని పళ్ళాలంపడంలో ఇరుక్కున్నావో గాని ఈ ఊళ్ళో కుక్కలు కూడా లోకువైపోయావు. ఇన్నాళ్ళు ఎంటబడారు సూరుకునేవి, ఇప్పుడు మీద పడి రెక్కేస్తున్నాయి. చాలా ఊరుకో, ఎవరైనా వింటే నిజం అనుకుని నవ్విపోతారు. ఏమిటండి అలా చూస్తారు? మనకి మనమే మధ్యవర్తులం. తాంబూలం అందుకుని బాబుకి ఇవ్వండి. అట్టాగే ఇవ్వే. ఇదిగో బాబు, ఆగండి. నా ఇష్టాలు తెలుసుకోకుండా ఈ బలవంతపు తాంబూలాలేమిటి? అయినా ఇప్పుడప్పుడే నాకు పెళ్లి ఆలోచన లేదు.
వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళండి. పిన్ని అయ్యో అమ్మా ఏమైంది? ఏమే బుద్ధుందా నీకు? ఇలా ఎన్నిసార్లు ఇంకా ఎంతకాలం తిప్పుతావో ఈ తాంబూలాలు పట్టుకుని? మే సచ్చి మమ్మల్ని కాటికీడ్చేదాకా సర్లేమ్మా, మాకు సిగ్గుంది. ఇంకా ఎందుకు ఈ దరిద్రం? పదండి పోదాం. మ్మ్. వెళ్ళండి, 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 వెళ్ళండి. తెలుగు వన్